హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఉప్మా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం ఉప్మాని ఎలా చేసుకోవాలో మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక అరకప్పు వరకు పల్లీలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ శనగలను, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగుని, సన్నగా కట్ చేసుకున్న ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవి బాగా ఈ విధంగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలను నేను 2 క్యారెట్లు తీసుకున్నానండి. ఈ విధంగా మనము కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మనము ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత మనం ఒకసారి మూత తీసి కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మరొక నిమిషం పాటు మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈ క్యారెట్ అనేవి మనం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, బాగా ఉడకాల. ఇప్పుడు ఈ విధంగా మనం మూత తీసి ఈ విధంగా మనము కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మరొక నిమిషం పాటు ఈ టమాటాలు, మన క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకుందాం. నిమిషం తర్వాత మూత తీసి ఈ విధంగా మనము కలుపుకుందాం. క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కేజీ ఉప్మా రవ్వ, కర్నూలు రవ్వలో ఒక 3 గ్లాసుల వరకు నేను నీళ్ళు తీసుకుంటున్నానండి. మనకు 1/2 కిలో ఉప్మా రవ్వలో మనకు 3 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మనము బాగా వేడి చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిందండి. ఈ విధంగా మనకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 గ్లాస్ వరకు కర్నూలు రవ్వని తీసుకుంటున్నా అండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో చేసుకొని ఈ విధంగా మనము కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఒకేసారి కలుపుకోవాలి, వేసుకోవాలండి. లేకపోతే మనకు ఉండలు అనేవి పట్టిస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ వేసుకొని కలుపుకుంటే మనకు బాగా కలిసిపోతుందండి. ఈ విధంగా మనం అడగంటకుండా ఉండలు రాకుండా ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 నిమిషం పాటు మనము ఫ్లేమ్ని లో చేసుకొని మనం ఉడికించుకుందామండి. ఈ విధంగా మనకైతే ఉడికిందండి. ఉప్మా అనేది ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా మూత పెట్టి మనము సర్వ్ చేసుకుంటే, ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఉప్మా అనేది మనకు రెడీ అయిపోయిందండి. వేడి ఉప్మా మనము పల్లీల చట్నీలో అయినా, మనం పల్లీల పొడిలో అయినా మనము తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చితే జీడిపప్పు ముక్కలను కూడా ఫ్రై చేసుకొని మీరు తీసుకోండి. నేనైతే తీసుకోలేదు. ఈరోజు ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.